విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జీతాలు పెంచాలని నిరసనలకు దిగిన కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బందులు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిఎన్టీయు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు విజయవాడలో ధర్నా చేస్తున్న మహిళలు అనే విచక్షణ కూడా చూడకుండా అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు. వందలాది మహిళలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు, కళ్యాణ మండపాల్లో నిర్బంధించడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్తుండగా ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ సిబ్బందుల వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి ఇంతవరకు తమ జీతాలు పెంచలేదని, న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చలేదని తెలియజేశారు. విజయవాడలో ధర్నాకు అనుమతి కోరిన పోలీసులు నిర్బంధించడం పౌర హక్కులు కాలరాయటమేనని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం పాలన సైకో పాలనకు నిదర్శనమన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ చేశారు. మహిళలు కన్నీటి పాలు చేసిన ఏ ప్రభుత్వం బాగుపడిన చరిత్ర లేదని, ఈ ప్రభుత్వానికి కూడా స్వస్తి పలికే రోజు ముందుందని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ సత్తా చూడు, అంగన్వాడీపై అక్రమ అరెస్టులు అరికట్టాలి, అంగన్వాడీపై అక్రమ అరెస్టులు అరికట్టాలి, అంగన్వాడీపై అక్రమ అరెస్టులు అరికట్టాలి. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. పోరాడతాం పోరాడతాం తీరే వరకు పోరాడతాం 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 మా సమస్యలు తీరేదా? వార్డు వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CI2 అనుబంధం. నా పేరు సౌజన్య. ఈరోజు గత ప్రభుత్వం 20 నెలలుగా గత ప్రభుత్వం వచ్చింది. మేము రాగానే మా టెంట్ల దగ్గరకు వచ్చారు. మేము పిలవకనే మా టెంట్ల కాడికి వచ్చి భోజనాలు పెట్టి అన్నీ చేశారు. మేము రాగానే మీకు జీతాలు వెంటనే పెంచేస్తామని చెప్పడం జరిగింది. కానీ జీతాలు 20 నెలలు అయినా కానీ జీతాలు పెంచలేదు. అదే మా రాష్ట్ర నాయకులు వెళ్ళి అడిగితే గత సంవత్సరం ముందుగా వెళ్ళి అడిగితే మాకు జీతాలు పెంచండి అని మేము అడగడం జరిగింది. మేము ఇప్పుడే వచ్చాము, సర్దుకుంటున్నాము, సర్దుకున్న తర్వాత మీకు జీతాలు పెంచటాము అని చెప్పడం జరిగింది. కానీ జీతాలు పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు ధర్నాలో అందరికీ రిప్రజెంటేషన్ అందరికీ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మేము విజయవాడకి వెళ్ళి ధర్నాలో కూర్చోవడం జరిగింది. రాత్రికి రాత్రే వెళ్ళి మా టెంటులన్నీ పాడు చేసేయడము, కరెంటు తీసేయడము, అలాగే నీళ్లు లేకుండా బాత్రూమ్స్ అన్ని కొట్టేయడము, రాత్రికి రాత్రే పోలీసు వాళ్ళని పంపించి అరెస్ట్ చేయడము అవన్నీ చేశారు. మా నాయకుల్ని తిప్పుతా ఉన్నారు, బస్సులో వేసుకొని తిప్పుతా ఉన్నారంట. దగ్గర 200 కిలోమీటర్ల దూరం వచ్చేస్తున్నారంట. ఎక్కడ అరెస్ట్ చేస్తారో. కార్యదర్శి కల్పన. మేము గత ప్రభుత్వంలో మాకు 42 రోజులు సమ్మె జరిగినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి, ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మేము అండగా నిలబడతాము, మీరు కోరిన ప్రతి ఒక్క కోరిక మేము నెరవేరుస్తాము, మీకు 26,000 జీతం మేము ఖచ్చితంగా మీకు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మా దగ్గర అబద్ధపు ప్రమాణాలు చేసిపోయారు. కానీ ఏ ఒక్కటి మీరు ఇది చేసుకోలేదు. ఏదో చిన్న మినీ వాళ్ళని మేం చేస్తాం. మినీ వాళ్ళు 5,000 మందే ఉండేది. అంగన్వాడీ వాళ్ళు 105,000 మంది ఉన్నాం. మొత్తం కలిపి 105,000 మంది ఉన్నాం. 105,000 మంది కోసం మేము పోరాడుతుంటే 5,000 మంది గురించే మాట్లాడుతున్నారు. కానీ అంతకు మించి ఏ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మా వాళ్ళు ఏమి దొమ్మికి బాలేదు. మేము శాంతియుతంగా కూర్చొని మేము పోరాడుతున్నాం. శాంతియుతంగా కూర్చొని పోరాడే వాళ్ళని తీసుకొని పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది దుశ్శాసన పాలనలాగే ఉంది, దుర్మార్గుల పాలనలాగే ఉంది. గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంతో పోరాడి మీ దగ్గరకు వచ్చాము. మీరు కూడా ఇలాగే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మోసం చేయడం తప్పు. ఆడవాళ్ళందరినీ మాట ఇచ్చి మోసం చేస్తున్నారు. అక్క చెల్లెళ్ళు, మీరు మా అక్క చెల్లెళ్ళు, మేము చెప్పిందే మీకు మేము న్యాయం చేస్తాము. మిమ్మల్ని ఎస్మా చట్టం వాళ్ళు పెట్టి తీసేసినా కానీ మేము వచ్చి మిమ్మల్ని ఉద్యోగులు పెట్టుకుంటామని అన్నారు. మమ్మల్ని ఉద్యోగులు పెట్టబడలేదు. చేసే ఉద్యోగానికి పనికి దగ్గర వేతనం మాకు ఇస్తే చాలు. పనికి దగ్గర వేతనమే మేము అడిగింది. మేమేమి ఎక్కువ అడగల, కనీస వేతనం మాత్రమే అడిగాము. మేమేమన్నా మమ్మల్ని గవర్నమెంట్ అప్లై చేయమని అడగల. కనీస వేతనం 26,000 కాకుండా 18,000 ఇవ్వచ్చు. ఏమి వాళ్ళ దగ్గర ఒక ఎమ్మెల్యేకి 2 లక్షల జీతం.
ఒక ఎమ్మెల్యేకి 2 లక్షల జీతం, ప్రతి ఒక్కరికి వాళ్ళకి కారు ఇల్లు, ప్రతి ఒక్కరు మా 11,000 జీతంతో వాళ్ళు ఒక్క రోజు బతికి చూపించండి చాలు. మేము 11,000 జీతంతో మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలా? ఎంత కష్టమో ఇప్పుడుండే ధరలకి ఎంత కష్టం అవుతుందో తెలుసా? ధరలు రోజు పెంచేశారు, ప్రతి ఒక్కటి పెంచేశారు. మా 11,500 జీతంతో మేము ఎలా బ్రతకాలి? మేము అడగడం తప్పు చేశామా? మేము ఏమైనా తప్పుగా మాట్లాడామా? ఎందుకు అరెస్ట్ చేయాలి మమ్మల్ని? ఎందుకు మేమేమైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశామా? ప్రజలకు మేము సహాయం చేస్తున్నాం, చిన్న బిడ్డల్ని మేము పోషిస్తున్నాం, ప్రతి ఒక్కరు గర్భవతులు బాలింతలు ప్రతి ఒక్కరిని మేము మా బిడ్డలుగా చూసుకుంటున్నాం, మా ఇంట్లో బిడ్డలుగా చూసుకుంటున్నాం. అలాంటి మమ్మల్ని మీరు అరెస్ట్ చేసి ఏం బాగుపడతారు? బాగుపడేదానికి ఆడవాళ్ళని కన్నీళ్లు పెట్టిన ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు బాగుపడలా. గత మీరు 9 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు. ఈ రోజు వచ్చి అమ్మ మేము చేస్తామంటే మేము గెలిపించాం, మేము అంగన్వాడీ వాళ్ళందరం కలిపి గెలిపించాం, మేము ప్రతి ఒక్కరు ఓట్లేసి గెలిపించాం. గెలిపించడానికి మాకు ఇదే పరిష్కారమో? మీరు పరిష్కార మార్గం చూపించాలి. కానీ ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మా వాళ్ళందరినీ ప్రతి ఒక్కరు 2,000 మందిని అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? మీరు 4వ తేదీ ఇస్తామని అన్నారు, 4వ తేదీ దాకా మేము ఉంటామన్నాము, తప్పే ఉంది అక్కడ. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. మాకు మా వాళ్ళందరినీ ఈ రోజు ఇప్పటి వరకు ఈ విడిపిస్తేనే సరే ఉంది, లేకపోతే ఈ ఆందోళన ఇంకా ఎక్కువ చేస్తాం.